తనను జైలుకు పంపించి ఎన్ని ఇబ్బందులకు గురిచేశారు అసెంబ్లీలో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీగా ఉన్న తనను చర్లపల్లి జైలుకు పంపారన్నారు రేవంత్ రెడ్డి. 16 రోజులు డిటెన్షన్ సెల్లో నిర్బంధించారని గుర్తు చేశారాయన. దేవుడు అన్ని చూస్తాడు అని వేచి చూశారని తెలిపారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాళ్లు ఆసుపత్రి పాలయ్యారని అన్నారు. తన బిడ్డ పెళ్లికి వెళ్లకుండా చేశారని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు మీదా నాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చేపించిండు అధ్యక్ష. నేను ఎవరిని ఏం అనాల్సిన పని లేదు. మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిండ్రో వాళ్ళకి తెలుసు. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చర్లపల్లి జైలుకి పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా? నా బిడ్డ లగ్గానికే పోకుంటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష, మన పిల్లల కంటే మనకేముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద? నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమనలే.